హాయ్ హలో నమస్తే నేను మీ విజయలక్ష్మి వెల్కమ్ టు విజయ హౌస్ వైఫ్. ఈరోజు నేను మీకు ఇంట్లోనే ఫ్లఫీగా అలాగే టేస్టీగా సింపుల్గా కేక్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈరోజు ఈ కేక్ ప్రిపరేషన్కి ఒక ఒకేషన్ అనేది ఉందండి. మన ఛానల్కి 500 సబ్స్క్రైబర్స్ అనేది కంప్లీట్ అయింది. దానికోసమే సెలబ్రేషన్గా నేను ఈ కేక్ ఇంట్లోనే తయారు చేస్తున్నాను. ఇది మన ఛానల్, మనది. నన్ను ఇంతలా సపోర్ట్ చేస్తున్న మన సబ్స్క్రైబర్స్కి అలాగే వ్యూవర్స్కి అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. ముందుగా ఈ కేక్ కోసమని నేను ఒక కప్పు దాకా షుగర్ తీసుకున్నాను. పంచదార ఒక కప్పు దాకా తీసుకోవాలి. దాన్ని మెత్తని పౌడర్గా చేసుకొని ఇలా ఒక జల్లెడ సాయంతో మొత్తం జల్లించుకోవాలి. అప్పుడే ఆ మెత్తని పౌడర్ తోటే కేక్ అనేది ఫ్లఫీగా వస్తుంది. ఇదే జల్లెడలోకి మరొక కప్పు దాకా మైదా పిండి, కొంచెం బేకింగ్ సోడా, ఇవి 3 వేసి బాగా జల్లించుకొని ఒక గిన్నెలో తీసుకోవాలి. ఇప్పుడు ఇంకొక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఒక 2 ఎగ్స్ అనేది బ్రేక్ చేసి వేసుకోండి. అందులోకి కొద్దిగా ఆయిల్, అంటే పావు కప్పు దాకా ఆయిల్ వేసి మిక్స్ చేసుకోండి. మిక్సీ చేయడం వల్ల అది ఎగ్ అనేది బాగా బీట్ అయిపోయి, మీ దగ్గర విస్కర్ ఉంటే విస్కర్ తోటైనా బీట్ చేసుకోవచ్చు, లేదంటే మిక్సీలోనే బీట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల మంచి బీట్ అయ్యి మన బబుల్స్ అనేవి వస్తాయి కదా, అప్పుడే కేక్ అనేది ఫ్లఫీగా అవుతుంది. ఇలా మిక్స్ చేసుకున్న ఎగ్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న ఎగ్లోకి ముందుగా మనం జల్లించి పెట్టుకున్న మైదా, షుగర్ అలాగే బేకింగ్ సోడా, ఈ పౌడర్ని అందులో వేసి విస్కర్ తీసుకొని బాగా మెత్తగా మొత్తం పిండి అంతా కలిసిపోయేలాగా కలిపేసుకోండి. కేక్ అనేది ఫ్లఫీగా రావాలి అంటే మనం ఇప్పుడు ఇలా విస్కర్ తోటి కలుపుతున్నాం కదా, ఇది అనేది చాలాసేపు, కనీసం ఒక 10 మినిట్స్ అయినా కలపాలి. ఎందుకంటే దానిలో బబుల్స్ ఫామ్ అయినప్పుడే మనకి కేక్ అనేది ఫ్లఫీగా వస్తుంది. ఇలా బాగా కలుపుకొని మూత పెట్టి ఒక్క 10 మినిట్స్ పక్కన పెట్టేయండి. అప్పుడు మనం వేసిన బేకింగ్ సోడా వల్ల బబుల్స్ అనేవి ఫామ్ అయ్యి కేక్ అనేది ఫ్లఫీగా రావడానికి తయారవుతుంది. ఇప్పుడు ఇది తయారయ్యేలోపు, ఈ 10 మినిట్స్ లోపు ముందుగా గ్యాస్ వెలిగించుకొని ఒక మందపాటి వెడల్పుది తీసుకొని దాంట్లోకి ఒక స్టాండ్ కానీ స్టాండ్ లేకపోతే ఇలా ఒక చిన్న మూత అయినా పెట్టి దానికి కూడా మూత పెట్టేసి ఒక 10 మినిట్స్, ఇప్పుడు ఇది మనకి 10 మినిట్స్ పక్కన పెట్టుకున్నాం కదా, ఈ గ్యాప్లో గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ కడాయిని హీట్ చేసుకోండి. కేక్ చేసుకోవడానికి ఒక గిన్నె తీసుకొని, మీ దగ్గర కేక్ గిన్నె ఉంటే ఓకే. ఇప్పుడు గిన్నెకి కొద్దిగా ఆయిల్ వేసి పొడిపిండిని మొత్తం స్ప్రెడ్ చేయండి గిన్నెకి. మీ దగ్గర కేక్ చేసే గిన్నె ఉంటే ఓకే, లేకపోతే ఇలాంటి ఒక వెడల్పు టిఫిన్ బాక్సులు అనేవి తీసేసుకోండి. నేను ఈజీగా ఇంట్లో అందరూ చేసుకోగలిగే విధంగా చూపిస్తున్నాను. ఇదే విధంగా 500 సబ్స్క్రైబర్సే కాదు, 1000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యి మనకి మానిటైజేషన్ అవుతే ఇంకా పెద్ద గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుందాము. అసలు ఇది ఒక పెద్ద అచీవ్మెంట్. ఇది నాకు, నేను అసలు సక్సెస్ అవుతుందా లేదా, అసలు మన వీడియోస్ కూడా చూస్తారా అన్న డౌట్ తోటే ఈ ఛానల్ అనేది పెట్టాను. నాకు తెలిసిన ప్రతిదీ నేను మీకు షేర్ చేసుకుంటున్నాను. నాలో ఉన్న ప్రతి టాలెంట్, అది మిషన్ కుట్టడమే కానీ, వంటే కానీ, ఇంకేదైనా నాకు తెలిసిన కొన్ని మంచి విషయాలు కానీ, ఇవన్నీ నేను మీకు షార్ట్స్లలో, లాంగ్ వీడియోస్లలోకి పోస్ట్ చేస్తూ మీతో షేర్ చేసుకుంటున్నాను. నన్ను ఇంతలా ఆదరిస్తున్న మీ అందరికీ, వ్యూవర్స్కి, సబ్స్క్రైబర్స్కి అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. మన ఛానల్ ఇక మానిటైజేషన్ కూడా అవుతుంది అనే చిన్న నమ్మకం కూడా నాకు కలిగింది. ఇప్పుడు ఇలా మనం బాక్స్లో వేసుకున్న కేక్ బ్యాటర్ మొత్తాన్ని ఒక 2 మినిట్స్ ఇలా ఒక 2 టైమ్స్ ఇలా డిప్ చేసి, తర్వాత దాన్ని మనం ప్రీహీట్ చేసుకున్న గిన్నెలో పెట్టేసుకొని మూత పెట్టేసేయాలి. ఒక 30 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. తర్వాత 30 మినిట్స్ తర్వాత మూత తీసి ఇలా చాకు కానీ లేకపోతే టూత్ పిన్ కానీ పెట్టి ఇలా గుచ్చితే దానికి పైకి తీసినప్పుడు పిండి అనేది అతుక్కోకుండా వచ్చింది అంటే కేక్ రెడీ అయినట్టే. చాలా బాగుంటుంది. చూడండి ఎంత ఫ్లఫీగా, అసలు ఎంత స్పాంజ్లా కేక్ తయారైందో. బయట కొనే కంటే మనం మన క్వాంటిటీని బట్టి, మన అవసరాన్ని బట్టి మనం కేక్ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు ఇలా తయారైన వాటిని చాక్లెట్ క్రీమ్ తోటి మనం గార్నిష్ చేసుకోవచ్చు.
చాక్లెట్ క్రీమ్ అనేది బయట తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. మనం ఏదైనా డైరీ మిల్క్ చాక్లెట్‌ని కానీ వాటిని కానీ కరిగిచ్చేసి కూడా చేసుకోవచ్చు. ఇది మన సెలబ్రేషన్. మన వ్యూయర్స్‌కి, సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. ఇలాగే నన్ను ఇంకా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. చూడండి, కేక్ కట్ చేశాక కూడా చూడండి ఎంత ఫ్లఫీగా ఉందో.